ఒక చార్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ సీట్ల వారుగా అంచనాలు ఇవి. అంటే 17 లోక్సభ స్థానాలు ఉన్నప్పుడు ఒక్కో సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అవి 119కి ఉంది. అంటే ప్రజెంట్ ఇది 119 అనేది ప్రస్తుతం ఉంది. అలాగే ఒక్కో లోక్సభ సెగ్మెంట్లో 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 136, ఒక్కో లోక్సభ సెగ్మెంట్లో 9 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 153. అలాగే లోక్సభ స్థానాలు 23 లోక్సభ స్థానాలు కనుక ఒకవేళ అయితే, అంటే ఇప్పుడు రేపు పెంచి నిజంగానే కేంద్ర ప్రభుత్వం 23 స్థానాలు కనుక మనకి చేస్తే అసెంబ్లీ స్థానాలు ఆ విధంగా 161కి చేరుకుంటుందంట. అంటే ఒక్కొక్క అసెంబ్లీలో ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సీట్లు కనుక ఉంటే 161కి చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ 8 అసెంబ్లీ సీట్లు కనుక చేస్తే 184కు చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ 9 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 207కు చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ లోక్సభ స్థానాలే కనుక 25 అసెంబ్లీ లోక్సభ స్థానాలు కనుక పెంచితే, ఇక 25 అసెంబ్లీ స్థానాలు పెంచితే ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సీట్లు కనుక ఉంటే 175 సీట్లు ఎమ్మెల్యే సీట్లు శాసనసభ స్థానాల సీట్లు అయితే వచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఈ చార్ట్ వివరిస్తుంది. అలాగే 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 200, ఇక 9 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే 225. నాకు తెలిసి 99% 7 అసెంబ్లీ సెగ్మెంట్లే ఉంటాయి ఒక్కొక్క లోక్సభ స్థానానికి. అందులో ఇప్పుడు ఇంకా పెంచుతున్నారు కాబట్టి లోక్సభ పరిధి కూడా చాలా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లోక్సభలోనే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చేయాలి. కాబట్టి నాకు తెలిసి 7 ఉండే అవకాశం ఉంది. 7 స్థానాలు కనుక ఉండి ఒకవేళ 25 పార్లమెంట్ స్థానాలు కనుక వస్తే ఖచ్చితంగా మనకి తెలంగాణకి 175 అసెంబ్లీ స్థానాలకి నెక్స్ట్ అంటే వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశము ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.